అందరికీ నమస్కారం అండి. సో నా పేరు రమేష్ వర్మ, రాళ్ళవాళ్ళు గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ శాఖ సమన్వయకర్తని, కన్వీనర్. సో మేము ఇక్కడ భీమవరం టౌన్లో పదామిరం ఊరి చివరన ఎక్స్ఎంపీ గోకరాజు వెంకటాతరాజు గారు ప్రాంగణంలో 108 కుండీల గాయత్రి యజ్ఞం చేస్తున్నామండి. ఈ 108 కుండీల గాయత్రి యజ్ఞం 29 అక్టోబరు భూమి పూజతో మొదలయ్యి 2 నవంబర్లో పూర్ణాహుతి దేవతల వీడ్కోళ్ళతో ఫినిష్ అవుతుందండి. దీంట్లో 5 రోజుల ప్రోగ్రాముల్లో వివిధ రకాల సామాజిక స్పృహ ఉన్న గ్రామ ప్రదక్షిణలు ప్లస్ దేవతల్ని, మన గ్రామ దేవతల్ని, మన ఇష్ట దేవతల్ని, మన గురువుల్ని, ముక్కోటి దేవతల్ని ఆహ్వానించి కలశ పూజనం చేసి దేవతల ఆహ్వానంతో మొదలయ్యే యజ్ఞం వీడ్కోలు అంటే పూర్ణాహుతి వీడ్కోలు వరకు సాగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ ఈ ఆళ్వాళ్ళు గాయత్రి పరివార్ శాంతికుంజ్ నుంచి వచ్చి ఋత్వికులు, పండితులు సమక్షంలో ఒక 12 మంది ఋత్వికులు వస్తారండి. వాళ్ళ సమక్షంలో ఇక్కడ మీ అంతటి మీరు యజ్ఞాహుతులు సమర్పించవచ్చు. మనం మామూలుగా చేసే యజ్ఞంలో మన పూజారులు లేకపోతే పండితులే చేస్తారు మన తరపున. బట్ ఇక్కడ మీ అంతటి మీరు అంటే ఆహుతులు మీరు సమర్పించవచ్చు. మీ భావాల్ని, మీ ప్రేమని, మీ భక్తిని మీరు ఒక ఆహుతులు అంటే ఏదైతే నా భక్తి ఇది నాది కాదు ఇదం నమమ అని చెప్పి మీ అంతటి మీరు ఆహుతులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని చేసే విధంగా ఇది అరేంజ్మెంట్స్ చేస్తున్నామండి. దీంట్లో అన్న ప్రసాదం అంటే అన్ని చోట్ల ప్రసాదం కింద ఇస్తారు. బట్ మేము గాయత్రి పరివార్లో అన్నంతో పాటు భోజన ప్రసాదంతో పాటు జ్ఞాన ప్రసాదం కూడా ఇస్తాం. దాంతోపాటు ఇవి ఏది దీంట్లో ఏ కార్యక్రమానికి మీరు ₹1 పే చేయకుండా చేస్తామండి. యాక్చువల్గా మీరు ఇదే యజ్ఞం ఇంటికాడ చేయాలంటే ఒక మినిమం 5,000 నుంచి 15,000, కొన్ని యజ్ఞాలకైతే ₹1,00,000 అవుతాయి. బట్ ఇది యజ్ఞం ₹1 మీరు స్పెండ్ చేయకుండా ఆళ్వాళ్ళు గాయత్రి పరివార్ శాంతికుంజ్ గాయత్రి పరివార్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అందరి స్థానికులు పెద్దల సహకారంతో జరిగే యజ్ఞం ఇది. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ అవకాశం అంటే ఎప్పుడు ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అండి. చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. 108 కుండీల యజ్ఞ కుండీల్లో కనీసం ఒక 1000 మంది, 800 నుంచి 8,000 మంది ప్లస్ గాయత్రి పరివార్ ఋత్వికులు వాళ్ళతో కలిసి మీరు గాయత్రి మంత్రం ఉచ్చారణ ప్లస్ మృత్యుంజయ మంత్రం ఉచ్చారణ, మన గురుదేవులకి అంటే మన భక్తి సాటం, ఈ అన్నిటిని మనం చేయటం అన్నది అందరితో కలిసి చేయటం. అంటే మనం ఒక్కళ్ళు చేస్తే ఒక్క బెనిఫిట్ వస్తుంది, అలా 1000 మందితో చేస్తే 1000 మందితో చేసిన ఫలితం మనకు వస్తుంది. ఇటువంటి ఆపర్చునిటీ రేర్గా వస్తుందండి. మనం ఈ యజ్ఞంలో పాల్గొని ఈ బెనిఫిట్ మీరు తీసుకోవాలని మరొక్కసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆళ్వాళ్ళు గాయత్రి పరివార్ శాంతికుంజ్ తరపున అందరికీ ధన్యవాదాలు. మీరందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని ధన్యవాదాలు.